ఈ మధ్య కాలంలో లెజెండరీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. గత ఏడాది మంచు సోదరులు విష్ణు, మనోజ్ మధ్య జరిగిన అంతర్గత గొడవలు కొన్ని నెలల పాటు మీడియాలో పతాక శీర్షికలుగా మారాయి. ఆ వివాదం కొంత సద్దు మడిగిందని అనుకుంటున్న సమయంలోనే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారం తిరుపతిలో పెద్ద దుమారంగా మారింది. సినీ రంగంలో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబు స్థాపించిన ఈ విద్యా సంస్థ ఇప్పుడు విద్యార్థుల భద్రత, ఫీజుల అక్రమ వసూలు, పోలీస్ కేసులు వంటి ఆరోపణలతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మోహన్ బాబు విద్యా సంస్థలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడ్డ వర్గాల విద్యార్థుల నుంచి 26 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు వసూలు చేసిన మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే కోర్టు ఆదేశాలు వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఆ డబ్బులు ఇప్పటికీ విద్యార్థులకు తిరిగి ఇవ్వలేదన్న ఆరోపణలే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఫీజుల వాపసు జరగకపోవడంతో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు నిరసన చేపట్టేందుకు మోహన్ బాబు విద్యా సంస్థల వద్దకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై ప్రశ్నించేందుకే తాము అక్కడికి వెళ్లామని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. కానీ ఈ నిరసన శాంతియుతంగా సాగకుండా అక్కడే పెద్ద ఘర్షణకు దారితీసింది. యూనివర్సిటీ రక్షణగా ఉన్న బౌన్సర్లు, భద్రతా సిబ్బంది ఎస్ఎఫ్ఐ నాయకులను అడ్డుకొని వారిపై భౌతిక దాడి చేసి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తీసుకువెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది కిడ్నాప్ గానే అభివర్ణించబడటంతో తిరుపతిలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఘటనపై వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాయి. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేశారు. తిరుపతి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, మోహన్ బాబు, మంచు విష్ణు సహా విద్యా సంస్థలకు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలన్నీ కలిసి మోహన్ బాబు విద్యా సంస్థలకు చెడ్డ పేరు తీసుకువస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఫీజులు తిరిగి ఇవ్వకపోవడం, ఆ విషయం ప్రశ్నించేందుకు వచ్చిన విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు, ఇవన్నీ యూనివర్సిటీ నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక మరోవైపు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తుంది. కిడ్నాప్ అనే మాట అవాస్తవమని, విద్యార్థి నాయకుల సమస్య పరిష్కారం కోసం కాకుండా తమను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు వారు వచ్చారని వాదిస్తున్నారు. ఈ వాదనలతో ఈ వివాదం కేవలం విద్యా అంశంగా కాకుండా సామాజిక, రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇదిలా ఉండగా అంతకుముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విద్యార్థులను వేధిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే 26 కోట్లను అదనంగా వసూలు చేసినట్లు కమిషన్ తన విచారణలో నిర్ధారించింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని యూజీసీ, ఏఐసిటిఈ వంటి జాతీయ సంస్థలకు కూడా ప్రతిపాదనలు పంపించింది. దీంతో యూనివర్సిటీ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మొత్తం వ్యవహారం బయటకు రావడానికి కారణం 2024 అక్టోబర్ ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు. డెస్క్ స్కాలర్ల నుంచి మెస్ ఛార్జీలు వసూలు చేయటం, హాజరు తక్కువగా ఉందని చెప్పి అదనపు డబ్బులు గుంచడం వంటి అంశాలపై పేరెంట్స్ నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నత విద్యా కమిషన్ ప్రత్యేక కమిటీతో విచారణ జరిపింది. విచారణలో యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులే స్వచ్ఛందంగా అదనపు ఫీజులు చెల్లించారని చెప్పడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ వాదనను కమిషన్ పూర్తిగా తోసిపుచ్చింది. అక్రమంగా వసూలు చేసిన 26 కోట్లను 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా 15 లక్షల జరిమానా కూడా విధించింది. యాజమాన్యం జరిమానా చెల్లించినప్పటికీ ఫీజుల వాపస్ మాత్రం ఇప్పటికీ జరగలేదన్నదే ప్రధాన ఆరోపణ. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎంబీయూ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వారిని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలికంగా అనుబంధం చేయాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.
అదేవిధంగా ఆర్థిక అక్రమాలపై ఆదాయ పన్ను శాఖతో లోతైన విచారణ జరిపించాలని కూడా కోరింది. ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు, పేరెంట్స్ తీవ్ర భయాందోళనలో ఉన్నారు. యూనివర్సిటీ రెడ్ అలర్ట్ స్థితిలో ఉంది. శాంతి భద్రతలు, విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టవలసిన పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు మోహన్ బాబు ఒక వీడియో బైట్లో యూనివర్సిటీ బాగుంది, పిల్లలు హాయిగా చదువుకోవచ్చని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి వేరేలా ఉండటంతో సామాజిక విమర్శలు, మీడియా ప్రశ్నలు ఆగటం లేదు. పోలీసుల విచారణలో అస్సలు నిజాలు బయటపడాల్సి ఉంది. ఈ వివాదం కేవలం ఒక విద్యా సంస్థకే కాదు, మంచు కుటుంబ ప్రతిష్టకు, విద్యారంగంపై ప్రజల నమ్మకానికి కూడా పెద్ద సవాల్గా మారింది. మరి ఈ వ్యవహారం ఎలా ముగుస్తుంది, ఎవరి వాదన నిజమవుతుంది అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.